హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చాలా టేస్టీ అయిన మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం కీమాని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వేసుకొని ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా అల్లం, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కీమాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండానే ఒక 15 మినిట్స్ పాటు అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కర్రీ బాగా గోలుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, కర్రీ అయితే గోలిపోయింది. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ప్లేట్ పైన కొన్ని వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా, స్పైసీగా పూరీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలా వేడి అన్నంలో ఈ కీమా కర్రీని వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం అస్సలు వదిలిపెట్టరు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, కాబట్టి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.